నల్లేరు హార్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ మొక్క మన ఇంట్లో ఉంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే. మనకైతే ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెష్ గా దొరకద్ది కాబట్టి మనం దీంతో ఏ రకమైన రెసిపీలను చేసుకోవచ్చండి. ఇది ఆన్లైన్ లో మనకి పౌడర్ రూపంలో కూడా దొరకద్ది. తయారయ్యి బాగా డ్రై అయిపోయినాయండి. కట్ చేస్తున్నాను. ఆకుకూర సీడ్స్ ఉన్నాయండి, అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ విధంగా మన ఇంట్లో ఆర్గానిక్ సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ కూడా ఉన్నాయండి, అవి కూడా కట్ చేస్తాను. మనం మార్కెట్ నుంచి తెచ్చి వేసిన సీడ్స్ నుంచి కొన్ని హెల్తీ ప్లాంట్స్ని ఇలా వదిలేయాలండి. ఈ విధంగా వాటి నుంచి వచ్చిన సీడ్స్ రెడీ చేసుకొని మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆకుకూరలు పండించుకోవచ్చు. ఇదండి, ఇక్కడ రెడీ తోటకూర కూడా ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నాను. అక్కడ కూడా కొంచెం ఉంది రెడీ తోటకూర, అది కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఇది చూడండి లోపల ఉంది. ఈ ముదురున్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఎండబెట్టి మనం ఆకుకూర సీడ్స్ రెడీ చేసుకోవచ్చు. దీంతో చూడండి, ఇవేంది తెలుసా మీకు? ఈ ప్లాంట్ ఫస్ట్ టైం అండి మా గార్డెన్లో రావడం. దీన్ని స్టార్టింగ్ నేను స్వీట్ కార్న్ మొక్క అనుకున్నాను, తర్వాత తెలిసింది ఇది జొన్న మొక్కని. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది రెడీ అయిపోయింది, ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇది హార్వెస్ట్ చేసేటప్పుడు అనుకున్నానండి ఈ విధంగా మనం మిల్లెట్స్ కూడా ఈజీగా ఇంట్లో పండించుకోవచ్చు అని. ఇక్కడ ఇంకా కంకులు వచ్చినాయి, లేతగా ఉన్నాయి, చూపించండి. వీటికైతే అసలు నేనేం కేర్ తీసుకోలేదండి. చూడండి అవే. సో మనం కొన్ని డబ్బుల్లో జొన్నలు చల్లుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఆర్గానిక్ జొన్నలు ఇంట్లో ఈజీగా పండించుకోవచ్చు. కొన్ని ఎండిపోయినాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, అలాగే కొంచెం మెత్తగా ఉంటాయి, బాగున్నాయి, కాల్చుకుని తింటే బాగుంటాయి. చూడండి ఆకుకూర సీడ్స్, దీంతో పాటు జొన్నలు. ఇవి వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్, నల్లేరండి ఈరోజు హార్వెస్ట్. ఓకే.